ఓం శాంతి 7/11/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీ అన్ని ఖజానాలను పూర్తిగా నింపేందుకు శివబాబా వచ్చారు. మీ భండారము నిండగానే కష్టాలన్నీ దూరం అయిపోతాయి. భండారా భర్పూర్ కాలకంటక్ దూర్ అని అంటారు. ప్రశ్న: జ్ఞానయుక్తమైన పిల్లల బుద్ధిలో ఏ విషయంపై గట్టి నిశ్చయం ఉంటుంది? జవాబు: వారికి మన పాత్ర ఎప్పుడు అరగదు, తరగదు, తొలగదు అనే దృఢ నిశ్చయం ఉంటుంది. ఆత్మనైన నాలో 84 జన్మల అవినాశి పాత్ర నిర్ణయించబడి ఉంది. ఈ జ్ఞానము బుద్ధిలో ఉంటే వారిని జ్ఞానస్వరూపులని అంటారు, లేకుంటే బుద్ధి నుండి జ్ఞానమంతా ఎగిరిపోతుంది. ఓం శాంతి. తండ్రి వచ్చి ఆత్మిక పిల్లలకి ఏం చెప్తున్నారు, ఏ సేవ చేస్తున్నారు? ఇప్పుడు తండ్రి ఆత్మిక చదువును చదివించే సేవ చేస్తారు. తండ్రి పాత్ర, టీచర్ పాత్ర మరియు గురువు పాత్ర కూడా ఉంది అని మీకు తెలుసు. 3 పాత్రలను చాలా బాగా అభినయిస్తున్నారు. వారు అందరికీ తండ్రే కాక సద్గతినిచ్చే గురువు కూడా అయ్యారు అని మీకు తెలుసు. చిన్న, పెద్ద, ముసలివారు, యువకులు అందరికీ ఒక్కరే సుప్రీం తండ్రి, సుప్రీం టీచర్ అనంతమైన శిక్షణనిస్తున్నారు. మాకు అందరి జీవిత చరిత్రలు తెలుసు అని కాన్ఫరెన్స్లో కూడా చెప్పండి. పరమపిత పరమాత్ముడి జీవిత కథ కూడా తెలుసునని చెప్పండి. నెంబర్ వారుగా అంతా బుద్ధిలో స్మృతి ఉండాలి. విరాట రూపం అంతా బుద్ధిలో ఉంటుంది. మీరిప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు, తర్వాత మళ్ళీ మీరే దేవతలుగా అవుతారు, ఆ తర్వాత క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతారు. ఇది పిల్లలకు గుర్తుంది కదా. పిల్లలైన మీకు తప్ప ఇతరులెవ్వరికీ ఈ విషయాలు స్మృతిలో ఉండవు. ఉత్థాన పతనాల పూర్తి రహస్యం బుద్ధిలో ఉండాలి. మనము ఉన్నతంగా ఉండే వారము, తర్వాత పతనంలోకి వచ్చాం. ఇప్పుడు మధ్యస్థితిలో ఉన్నాము. శూద్రులము కాము, అలాగని పూర్తి బ్రాహ్మణులుగా కూడా అవ్వలేదు. ఇప్పుడు పక్కా బ్రాహ్మణులుగా అయితే శూద్ర పనులు చేయరాదు. బ్రాహ్మణులలో కూడా అప్పుడప్పుడు శూద్రత్వం వచ్చేస్తుంది. పాపము ఎప్పటి నుండి ప్రారంభమైందో కూడా మీకు తెలుసు. కామచితిపైకి ఎక్కినప్పటి నుండి మొదలైంది. మీ బుద్ధిలో పూర్తి చక్ర జ్ఞానమంతా ఉంది. పై భాగంలో పరంపిత పరమాత్మ తండ్రి, ఆ తర్వాత ఆత్మలైన మీరు. ఈ విషయాలు పిల్లలైన మీ బుద్ధిలో తప్పకుండా గుర్తు ఉండాలి. ఇప్పుడు మనం బ్రాహ్మణులము, దేవతలకు అవుతున్నాం. వైశ్య శూద్ర వంశాలలోకి వస్తాము. తండ్రి వచ్చి మనల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా చేస్తున్నారు. తర్వాత మనం మళ్ళీ బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము. బ్రాహ్మణులుగా ఈ కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోతాము. మీరు తండ్రిని కూడా తెలుసుకున్నారు. పల్టీల ఆట లేక 84 జన్మల చక్రం కూడా మీకు తెలుసు. పల్టీల ఆట ద్వారా మీకు సులభంగా అర్థం చేయిస్తూ ఉన్నారు. మిమ్మలను చాలా తేలికగా చేస్తున్నారు. దాని వలన మీరు బిందువై వెంటనే ఎగిరిపోగలరు. తరగతిలో కూర్చున్నప్పుడు పిల్లల బుద్ధిలో చదువే స్మృతిలో ఉంటుంది. అలాగే మీకు ఈ చదువు గుర్తుండాలి. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. మళ్ళీ ఇదే విధంగా చక్రంలో తిరుగుతారు. ఈ చక్రం సదా బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. ఈ చక్రము మొదలైన వాటి జ్ఞానము బ్రాహ్మణులైన మీ వద్ద మాత్రమే ఉంది. శూద్రులకు కానీ దేవతలకు కానీ ఈ జ్ఞానం లేదు. భక్తి మార్గంలో తయారు చేసిన చిత్రంలో లోపాలు ఉన్నాయి అని ఇప్పుడు మీకు తెలుసు. మీ వద్ద ఉండే చిత్రాలు చాలా ఖచ్చితమైనవి, ఎందుకంటే మీరు సరిగ్గా తయారవుతున్నారు. ఇప్పుడు మీ జ్ఞానం లభించింది. అందువలన మీకు ఇప్పుడు భక్తి అంటే ఏంటో, జ్ఞానం అంటే ఏంటో తెలుసు. జ్ఞానాన్ని ఇచ్చే తండ్రి జ్ఞాన సాగరులు ఇప్పుడు లభించారు. పాఠశాలలో చదువునప్పుడు లక్ష్యం గురించి తెలుస్తుంది కదా. భక్తి మార్గంలో లక్ష్యం ఉండదు. మనము శ్రేష్టమైన దేవీ దేవతలుగా ఉండే వారము, తర్వాత పతితంగా అయ్యాము అని ఇప్పుడు మీకు తెలుసు. అప్పుడు మీకు తెలియదు. ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు కనుక మీకు అన్ని విషయాలు తెలుసు. బీకేలుగా ఇంతకు ముందు కూడా అయ్యారు.
ప్రజాపిత బ్రహ్మ పేరు ప్రసిద్ధి చెందింది. ప్రజాపిత అంటే మనిషి కదా, వారికి అంతమంది పిల్లలు ఉన్నారు అంటే తప్పకుండా దత్తు పిల్లలే అని అర్థం కదా. ఎంతమంది దత్తు పిల్లలుగా అయ్యారు? ఆత్మరూపంలో అందరూ సోదరులే. ఇప్పుడు మీ బుద్ధి ఎంతో దూరాలకు వెళ్తుంది. పైన ఆకాశంలోని నక్షత్రాలు దూరం నుండి ఎంతో చిన్నవిగా కనిపిస్తాయి. మీరు కూడా చాలా చిన్న ఆత్మలు. ఆత్మ ఎప్పుడూ చిన్నదిగా పెద్దదిగా మారదు. కానీ మీ పదవి చాలా ఉన్నతమైనది. ఆత్మలన్నీ ఒకే విధంగా చిన్నవిగా ఉంటాయి. వాటిని కూడా సూర్యదేవత, చంద్రదేవత, నక్షత్ర దేవత అని అంటారు. సూర్యుని తండ్రి, చంద్రుని తల్లి అని అంటారు. ఇక మిగిలిన ఆత్మలన్నీ నక్షత్రాలు. ఆత్మలన్నీ ఒకే రకంగా చిన్నవిగా ఉంటాయి. ఇక్కడికి వచ్చి పాత్రధారులుగా అవుతాయి. మీరు మాత్రమే దేవతలుగా అవుతారు. మీరు చాలా శక్తిశాలులుగా అవుతున్నారు. తండ్రిని స్మృతి చేసినందున మీరు సతో ప్రధాన దేవతలుగా అవుతారు. నంబర్ వారుగా కొద్ది కొద్దిగా తేడా ఉండనే ఉంటుంది. కొన్ని ఆత్మలు పవిత్రంగా ఈ సతో ప్రధాన దేవతలుగా అవుతాయి. కొన్ని ఆత్మలు సంపూర్ణ పవిత్రంగా అవ్వలేవు. జ్ఞానం కొద్దిగా కూడా తెలియదు. తండ్రి అర్థం చేయించారు. తండ్రి పరిచయం అందరికీ తప్పకుండా లభించాలి. చివరిలోనైనా తండ్రిని గుర్తిస్తారు కదా. వినాశన సమయంలో తండ్రి వచ్చారు అని అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు కూడా కొంతమంది భగవంతుడు ఎక్కడో అవతరించి ఉన్నారు, కానీ ఎక్కడ ఉన్నారో తెలియదని అంటారు. ఏదో ఒక రూపంలో తప్పక వస్తారు అని భావిస్తారు. మానవ మతాలు అనగా అభిప్రాయాలు అనేకమున్నాయి కదా. మీది మాత్రం ఒకే ఈశ్వరీయ మతం. ఈ ఈశ్వరీయ మతము ద్వారా మీరు ఎలా తయారవుతారు? ఒకటేమో మానవ మతము, రెండవది ఈశ్వరీయ మతము, మూడవది దేవతా మతము. దేవతలకు కూడా మతమునిచ్చేదెవరు? తండ్రి. తండ్రి శ్రీమతం శ్రేష్టంగా తయారు చేస్తుంది. శ్రీ శ్రీ శ్రేష్టాతి శ్రేష్టమైన అని తండ్రినే అనాలి, మానవులను అనరాదు. శ్రీ శ్రీయే స్వయంగా వచ్చి శ్రీగా శ్రేష్టంగా తయారు చేస్తారు. దేవతలను శ్రేష్టంగా తయారు చేయువారు తండ్రి ఒక్కరు మాత్రమే. వారిని శ్రీ శ్రీ అని అంటారు. నేను మిమ్ములను అలాంటి యోగ్యులుగా తయారు చేస్తాను. వారు కూడా తమకు శ్రీశ్రీ అని బిరుదు తగిలించుకున్నారు. సమావేశాలలో కూడా మీరు తెలపండి. తెలిపించేందుకు మీరే నిమిత్తంగా అయ్యారు. శ్రీశ్రీ అయిన వారు ఒక్క శివబాబా మాత్రమే. వారు ఇటువంటి శ్రేష్టమైన దేవతలుగా చేస్తారు. వారు శాస్త్రాలు మొదలైనవి చదువుకొని టైటిల్ తీసుకుంటారు. మిమ్ములను శ్రీశ్రీ అయినటువంటి తండ్రి శ్రీ అనగా శ్రేష్టంగా చేస్తున్నారు. ఈ ప్రపంచం తమో ప్రధాన భ్రష్టాచార ప్రపంచంగా ఉంది. భ్రష్టాచారం ద్వారానే జన్మిస్తారు. ఆ తండ్రి మహిమ ఎక్కడ? ఈ పతిత మానవుల బిరుదులెక్కడ? ఈ పతిత మానవులు ఆ తండ్రి బిరుదులు తమపై ఉంచుకున్నారు. సత్యమైన మహాత్ములు, దేవీ దేవతలు కదా. సతో ప్రధాన ప్రపంచంలో తమో ప్రధాన మానవులు ఉండేందుకు వీలే లేదు. రజో మానవులే ఉంటారు. తమో గుణం వారు ఉండరు. వర్ణముల గాయనము ఇప్పుడు మీకు అర్థమవుతోంది. ఇంతకుముందు మీకు ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు తండ్రి ఎంత తెలివి గల వారిగా చేస్తున్నారు. మీరు ఎంతో ధనవంతులుగా అవుతారు. శివబాబా భండారం భర్పూరుగా ఉంది, నిండుగా. శివబాబా భండారం ఏది? అవినాశి జ్ఞాన రత్నాలు. శివబాబా భండారం భర్పూర్, కష్టాలు దూరము అని అంటారు. తండ్రి పిల్లలైన మీకు జ్ఞాన రత్నాలను ఇస్తున్నారు. తండ్రి స్వయం సాగరులయ్యారు. జ్ఞాన రత్న సాగరుని పిల్లల బుద్ధి బేహద్దు వైపుకు వెళ్ళాలి. ఇన్ని కోట్ల ఆత్మలన్నీ తమ తమ శరీరాలు అనే సింహాసనాలలో విరాజమానమై ఉన్నాయి. ఇది అనంతమైన నాటకం. ఆత్మ ఈ సింహాసనంపై విరాజమానమై ఉంటుంది. ఒక సింహాసనం ఉన్నట్లు మరో సింహాసనం ఉండదు. రూపురేఖలు వేరువేరుగా ఉంటాయి. దానిని ప్రాకృతికము అని అంటారు. ప్రతి ఒక్కరిది అవినాశి పాత్రనే. ఇంత చిన్న ఆత్మలో 84 జన్మల పాత్ర నిండి ఉంటుంది.
ఆత్మ అతి సూక్ష్మమైనది, ఇంతకంటే సూక్ష్మమైనది, అద్భుతమైనది వేరేది ఏదీ లేదు. ఇంత చిన్న ఆత్మలో పాత్ర అంతా నిండి ఉంది. పాత్రను ఇక్కడే అభినయిస్తారు. సూక్ష్మవతనంలో ఏ పాత్రను అభినయించరు. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తూ ఉన్నారు. తండ్రి ద్వారా మీరు సర్వము తెలుసుకుంటారు. జ్ఞానం అంటే ఇదే, అంతేకాని అందరి అంతర్యాలను తెలుసు అని కాదు. ఈ జ్ఞానం మీలో కూడా ఉత్పన్నం అవుతూ ఉంది. దీని ద్వారానే ఇంత ఉన్నత పదవిని పొందుతారు. దానిని గురించి కూడా మీకు తెలుసు. తండ్రి బీజ రూపులు, వారిలో వృక్షం ఆది మధ్య అంత్యాల జ్ఞానం ఉంది. మానవులు లక్షల సంవత్సరాల ఆయువునిచ్చేశారు, కావున జ్ఞానము వారికి రాదు. ఇప్పుడు మీకు సంగమ యుగంలో ఈ జ్ఞానమంతా లభిస్తూ ఉంది. తండ్రి ద్వారా మీరు మొత్తం చక్ర జ్ఞానమంతా తెలుసుకుంటారు. ఇంతకుముందు తెలిసేది కాదు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. ఇదే మీ అంతిమ జన్మ. పురుషార్థం చేస్తూ చేస్తూ మీరు సంపూర్ణ బ్రాహ్మణులుగా తయారైపోతారు. ఇప్పుడు ఇంకా తయారవ్వలేదు. ఇప్పుడైతే మంచి మంచి పిల్లలు కూడా బ్రాహ్మణుల నుండి శూద్రులుగా అయిపోతారు. దానినే మాయతో ఓడిపోవడం అని అంటారు. ఓడినందున బాబా ఒడి నుండి రావణుడి ఒడిలోకి వెళ్ళిపోతారు. శ్రేష్టంగా తయారు చేసే బాబా ఒడి ఎక్కడ? భ్రష్టులుగా తయారు చేసే ఒడి ఎక్కడ? ఒక్క సెకండ్లో జీవన్ముక్తి, అలాగే ఒక్క సెకండ్లో పూర్తి దుర్దశ పాలవుతారు. దుర్దశ ఎలా కలుగుతుందో బ్రాహ్మణ పిల్లలైనా మీకు చాలా బాగా తెలుసు. ఈరోజు బాబాకు చెందిన వారిగా అవుతారు. మళ్ళీ రేపటి రోజు మాయ పిడికిలిలో చిక్కుకొని రావణుడి వారిగా అవుతారు. మీరు రక్షించేందుకు ప్రయత్నిస్తే కొంతమంది రక్షింపబడతారు. మునిగిపోతున్న వారిని చూస్తే రక్షించేందుకు ప్రయత్నం చేస్తూ ఉండండి. కానీ ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, గొడవలు జరుగుతాయి. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు పాఠశాలలో చదువుతున్నారు కదా. మనము చక్రంలో ఎలా తిరుగుతున్నామో మీకు తెలుసు. ఈ విధంగా చేయమని పిల్లలైనా మీకు శ్రీమతం లభిస్తుంది. ఇవన్నీ భగవాను వాచ, భగవంతుడే తెలిపిన విషయాలు. వారిది శ్రీమతం కూడా అయింది. ఇప్పుడు నేను పిల్లలైన మిమ్మలను శూద్రుల నుండి దేవతలుగా చేసేందుకు వచ్చాను. ఇప్పుడు కలియుగంలో ఉండేది శూద్ర సంప్రదాయం. కలియుగం ముగుస్తోంది అని మీకు తెలుసు. మీరు సంగమ యుగంలో కూర్చొని ఉన్నారు. ఈ తండ్రి ద్వారా జ్ఞానం లభించింది. తయారైన శాస్త్రాలన్నిటిలో మానవ మతాలున్నాయి. ఈశ్వరుడు శాస్త్రాలను తయారు చెయ్యరు. ఒక్క గీతా శాస్త్రము పైననే ఎన్నో పేర్లు ఉంచారు. గాంధీ గీత, ఠాగూర్ గీత మొదలైనవి అనేక పేర్లు ఉన్నాయి. గీతను మానవులు ఎందుకు ఇంతగా చదువుతున్నారో కొద్దిగా కూడా అర్థం చేసుకోరు. అదే అధ్యాయాన్ని పట్టుకొని వారి వారి వ్యాఖ్యానాలు వేరువేరుగా చేస్తుంటారు. అవన్నీ మానవులు చేసినవి కదా. మానవులు తయారు చేసిన గీతను చదవడం వల్లనే ఈనాటి భారతదేశ పరిస్థితి ఇలా తయారైంది అని మీరు చెప్పండి. మొదటి నంబర్ శాస్త్రము గీతనే కదా. ఆది సనాతన దేవి దేవత ధర్మపు శాస్త్రం. ఇది మీ బ్రాహ్మణ కులం, ఇది బ్రాహ్మణ ధర్మం కదా. ఎన్ని ధర్మాలు ఉన్నాయి, ఎవరెవరు ఏ ఏ ధర్మాన్ని స్థాపించారో వారి పేరు మీదే నడుస్తూ ఉంటాయి. జైనులు మహావీరుడని అంటారు. పిల్లలైన మీరంతా మహావీరులు, మహావీర వనితలు. మందిరాలలో మీ స్మృతి చిహ్నాలు ఉన్నాయి. రాజయోగులు కదా. క్రింద యోగ తపస్సులో కూర్చుని ఉన్నారు. పైన రాజ్యమును చూపించి చిత్రాలున్నాయి. రాజయోగం గురించి తెలిపే సరి అయిన మందిరం దిల్వాడా మందిరం. కానీ ఎవరెవరో ఏవేవో పేర్లు ఉంచారు. స్మారక చిహ్నాలు సరిగ్గా ఉన్నాయి. బుద్ధికి పని కలిగించి సరిగ్గా తయారు చేశారు. తర్వాత ఏ పేరు చెబితే ఆ పేరు ఉంచారు. దాన్ని స్మృతి చిహ్నంగా తయారు చేశారు. స్వర్గము మరియు సంగమయుగ రాజయోగాల మోడల్స్ తయారు చేశారు. మీరు ఆది మధ్య అంత్యాలను తెలుసుకున్నారు. ఆదిని కూడా మీరు చూశారు. ఆది అని సంగమయుగమును అనాలా లేక సత్యుగమును అనాలా? సంగమయుగ దృశ్యమును క్రింద చూపిస్తారు, రాజ్యమును పైకప్పులో చూపిస్తారు. కావున సత్యుగం, ఆదియుగము, ద్వాపరయుగం, మధ్యుగము, అంత్యమును మీరు చూడనే చూస్తారు.
ఇదంతా సమాప్తం అవ్వనున్నది. పూర్తి స్మారక చిహ్నాలు తయారు చేయబడ్డాయి దిల్వాడ మందిరంలో. దేవీ దేవతలు వామ మార్గంలోకి వెళ్తారు. ద్వాపరం నుండి వామ మార్గం మొదలవుతుంది. స్మారక చిహ్నము 100% సరిగ్గా ఉంది. స్మృతి చిహ్నాలుగా చాలా మందిరాలను నిర్మించారు. అన్ని గుర్తులు ఇక్కడనే ఉన్నాయి. మందిరాలు కూడా ఇక్కడే తయారవుతాయి. దేవీ దేవతలైన భారతదేశ వాసులే రాజ్యమును పాలించి వెళ్ళిపోయారు. వారి తర్వాత ఎన్నో మందిరాలు తయారయ్యాయి. సిక్కుల సంఖ్య వృద్ధి అయినప్పుడు వారి మందిరాలను వారు నిర్మించుకుంటారు. మిలిటరీ వారు తమ మందిరాలను కట్టుకుంటారు. భారతదేశ వాసులు వారి కృష్ణ మందిరము లేక లక్ష్మీనారాయణల మందిరాలను తయారు చేసుకుంటారు. హనుమంతుడు గణేశుల మందిరాలను తయారు చేస్తారు. సృష్టి అంతా ఎలా తిరుగుతుందో, ఎలా స్థాపించబడిందో, ఎలా వినాశనం అవుతుందో, ఎలా పాలన జరుగుతుంది, ఇదంతా మీరు మాత్రమే అర్థం చేసుకున్నారు. దీనిని అంధకార రాత్రి అని అంటారు. బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రిని గురించిన గాయనం ఉంది. ఎందుకంటే బ్రహ్మయే సృష్టి చక్రంలోకి వస్తారు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు మళ్ళీ దేవతలుగా అవుతారు. ముఖ్యమైన వారు బ్రహ్మ కదా. బ్రహ్మను ఉంచుకోవచ్చు లేక విష్ణువును ఉంచుకోవచ్చు. బ్రహ్మను రాత్రికి, విష్ణువును పగలుకు ఉంచుతారు. మళ్ళీ ఆ బ్రహ్మనే రాత్రి నుండి పగల్లోకి వస్తారు. పగలు నుండి 84 జన్మల తర్వాత రాత్రిలోకి వస్తారు. ఇదెంతో సులభంగా అర్థం చేయించాలి. కానీ పిల్లలు ఇది కూడా పూర్తిగా గుర్తుంచుకోరు, పూర్తిగా చదువుకోరు. కనుక నంబర్ వార్ పురుషార్థానుసారం పదవిని పొందుతారు. ఎంత బాగా స్మృతి చేస్తారో అంత సతో ప్రధానంగా అవుతారు. సతో ప్రధానంగా ఉన్న భారతదేశమే తమో ప్రధానంగా అవుతుంది. పిల్లలలో జ్ఞానం చాలా ఉంది. ఈ జ్ఞానాన్ని స్మరిస్తూ ఉండాలి. అనంతమైన తండ్రి ఇచ్చే ఈ జ్ఞానం నూతన ప్రపంచము కొరకే. మానవులంతా అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు. ఇంగ్లీష్ వారు కూడా ఓ గాడ్ ఫాదర్, లిబరేటర్, గైడ్ అని స్మృతి చేస్తారు. దీని అర్థం మీకు బాగా తెలుసు. తండ్రి వచ్చి దుఃఖ ప్రపంచం నుండి బంగారు యుగంలోకి తీసుకెళ్తారు. బంగారు యుగము గతంలో తప్పకుండా ఉండేది. అందుకే దానిని అందరూ స్మృతి చేస్తారు. పిల్లలైన మీకు ఆంతరికంలో చాలా ఖుషి ఉండాలి. దైవీ కర్మలు ఆచరించాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తండ్రి నుండి లభిస్తున్న తరగని అవినాశి జ్ఞాన రత్నాల ఖజానాను స్మృతిలో ఉంచుకునే బుద్ధిని అనంతంలోకి తీసుకెళ్ళాలి. ఈ అనంతమైన నాటకంలో ఆత్మలు తమ తమ సింహాసనాలపై విరాజమానమై ఉన్నాయి. ఈ ప్రాకృతికాన్ని అంటే స్వాభావిక నాటకమును సాక్షిగా చూస్తూ ఉండాలి. సెకండ్ పాయింట్, సదా బుద్ధిలో మేము సంగమ యుగంలోని బ్రాహ్మణులము. మాకు శ్రేష్టమైన తండ్రి ఒడి లభించింది. రావణుడి ఒడిలోకి వెళ్ళము అని గుర్తు ఉండాలి. మునిగి వారిని రక్షించడం కూడా మీ కర్తవ్యం. వరదానము, వ్యర్థ సంకల్పాలు అనే పిల్లర్లను ఆధారంగా చేసుకునేందుకు బదులు సర్వ సంబంధాల అనుభవాన్ని పెంచుకునే సత్యమైన స్నేహీభవ. బలహీన సంకల్పాలను దృఢంగా చేసేందుకు మాయ చాలా రాయల్ పిల్లర్లను తగిలిస్తుంది. ఇలాగైతే జరుగుతూనే ఉంటుంది. పెద్ద పెద్ద వారు కూడా ఇలాగే చేస్తూ ఉంటారు పొరపాట్లు. ఇంకా ఎవరూ సంపూర్ణంగా అయితే అవ్వలేదులే. ఏదో ఒక బలహీనత అందరిలో తప్పకుండా ఉండే ఉంటుంది. పదే పదే ఇలాంటి సంకల్పాలను మాయ ఇప్పిస్తూ ఉంటుంది. ఈ వ్యర్థ సంకల్పాలు అనే పిల్లర్లు బలహీనతను ఇంకా గట్టిగా చేస్తాయి. ఇప్పుడు ఇలాంటి పిల్లర్లను ఆధారంగా చేసుకునేందుకు బదులు సర్వ సంబంధాల యొక్క అనుభవాన్ని పెంచుకోండి. సాకార రూపంలో తోడును అనుభవం చేస్తూ సత్యమైన స్నేహిలుగా అవ్వండి. స్లోగన్, సంతుష్టత, తృప్తి అన్నిటికంటే గొప్ప గుణం. ఎవరైతే సదా సంతుష్టంగా ఉంటారో వారే ప్రభువుకు ప్రియులు, లోక ప్రియులు మరియు స్వయం ప్రియులుగా కూడా అవుతారు.
అవ్యక్త ఇషారా. స్వసేవ మరియు సర్వుల సేవ కంబైన్డ్ రూపంలో చేస్తూ సఫలతామూర్తిగా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. సేవాధారీలు సదా సఫలతా స్వరూపులు కావటానికి బాప్ సమాన్ కావాలి. ఒక్క శబ్దాన్ని గుర్తుంచుకోవాలి, ఫాలో ఫాదర్. ఏ కర్మ చేసినా ఇది బాబా కార్యమా అని చెక్ చేసుకోవాలి. బాబాకు సంబంధించినది అయితే అది నా కార్యం కూడా. బాబాకు సంబంధించినది కాదు అంటే నాది కూడా కాదు. ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉంటే బాబా ఏ విధంగా సఫలతా స్వరూపులో అలాగే స్వయం కూడా సదా సఫలతా స్వరూపులుగా కాగలరు. ఓం శాంతి.